నేనైతే ఒక హాఫ్ కిలో బెండకాయలని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి జల్లి గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా వేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం పోయినాక ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఇట్లా మొత్తం అన్నిటిని తరిగేసుకోవాలి సన్నగా. ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి సన్నగా తరిగితే. ఇలా మొత్తం తరిగేసుకున్నాను చూడండి. ఇలా మొత్తం సన్నగా తరిగేసుకొని పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని హీట్ అయినాక ఒక గ్లాస్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక దీంట్లో పల్లీలు వేసుకుంటున్నాను నేను. పల్లీలు కొన్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. రెడ్ కలర్ వస్తాయి కదా, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఇలా కలుపుతూ. లేకపోతే ఒక సైడే కాలుతాయండి. 2 సైడ్లు ఇట్లా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఇలా మంచిగా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకోవాలి మంచిగా. జల్లి గరిటె ఉంటుంది కదా, దాంతో తీసుకొని తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ని 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి మొత్తం మళ్ళీ. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పసుపుని ఉప్పుని మొత్తం. తర్వాత అలా పక్కన వదిలేసి ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మీద కొంచెం కారం తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా మంచిగా వేయించుకోవాలి బెండకాయలు. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకొని ఆ వెల్లుల్లిపాయ కారం ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం మొత్తం ఇలా మంచిగా యాడ్ చేసుకొని అది ఉండలు ఉంటుంది కదా, ఆ ఉండలు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా. చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆ వెల్లుల్లి కారంని ముద్దని మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకొని ముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి లాస్ట్గా. యాడ్ చేసి ఒక 2 minutes ఉడకనివ్వాలి, అది ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా. తర్వాత సర్వ్ చేసుకుంటే పల్లి బెండకాయ ఫ్రై రెడీ. ఎంత టైం కూడా పట్టదండి, సింపుల్గా అయ్యే రెసిపీ, మస్తు టేస్ట్ ఉంటుందండి. టేస్టీ బెండకాయ పల్లి ఫ్రై రెడీ. మొత్తం అంతా ఇలా తీసుకోవాలి గిన్నెలో. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి, మస్తు ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.